బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు' మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ విడుదలైంది. సుమారు 28 ఏళ్ల తర్వాత సీనియర్ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కావడంతో ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా మూవీని ఆదరించారు. ఇందులో ఇంకా సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎన్నో ఆటంకాల మధ్య ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. 'భారతీయుడు 2' సినిమా మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వామ్మో! లంచం తీసుకుంటే ఆ ముసలోడు వచ్చి చంపేస్తాడేమో అని లంచం పేరు చెప్తేనే భయపడేట్టు చేశాడు 'భారతీయుడు'. ఇది సినిమానే కావచ్చు కానీ 'భారతీయుడు' సినిమా ద్వారా లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు కమల్ హాసన్. దాదాపు 28 ఏళ్ల తర్వాత వచ్చిన 'భారతీయుడు 2' ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అంటూ సేనాపతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు. ఊరా ఇది? చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబ్‌కు తగ్గ జీతం లేదు, కట్టిన టాక్స్ తగ్గినట్లు ఫెసిలిటీస్ దొరకడం లేదు, దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అంటూ ఒక ఫీమేల్ వాయిస్‌తో సినిమా స్టార్ట్ అయింది. మనం ఒక్కొక్కరిని తప్పుబడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగ్గా లేదు, సరిచేయాలి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడతాం. కానీ దాన్ని సరిచేయడానికి కొంచెం కూడా ప్రయత్నించడం లేదు అంటూ సినిమాలో సిద్ధార్థ్ పాత్రను పరిచయం చేశారు. కమల్ ఎంట్రీ సీన్ అధుర్సంతే. వీళ్ళందరినీ చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవరుంటారా అని ప్రియా భవానీ శంకర్ ప్రశ్నిస్తుంది. ఉండేవారు అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో కమల్ హాసన్ ఎంట్రీ సీన్ వచ్చింది. సేమ్ 'భారతీయుడు' సినిమాలో కమల్ హాసన్ ని చూసినట్టే కనిపించాడు. ఈసారి ఆ పాత్రను మరింత బలంగా చూపించేందుకు అన్ని విద్యల్లో ఆరితేరినట్లుగా కమల్ హాసన్ ని చూపించారు. ఈసారి సేనాపతిగా పలు గెటప్స్ తో ఆకట్టుకున్నారు కమల్. ఇందులో ఎస్‌జే సూర్యను ప్రతినాయకుడి పాత్రలో చూపించారు. 'భారతీయుడు' మూవీ కనెక్టివిటీ మిస్ కాకుండా ఉండేందుకు ఆ మూవీలోని పోలీస్ అధికారితో నా కెరీర్‌లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ 'సేనాపతి' అనే డైలాగ్ మాత్రం సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఆ తర్వాత సేనాపతిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేందుకు కుట్రలు చేయడం, ప్రతినాయకులను ఎదుర్కోవడం వంటి సీన్స్ తో సినిమా ఆసక్తిగా సాగింది. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. పారిపోలేరు, దాక్కోలేరు అంటూ చివర్లో టామ్ అండ్ జెర్రీ ఆట మొదలైంది. మ్యావ్ అంటూ కమల్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ సీన్ కి థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి ఫుల్ విజిల్స్. శంకర్ టేకింగ్ కి తోడు కమల్ హాసన్ నట విశ్వరూపం 'భారతీయుడిని' మళ్లీ గుర్తు చేసింది. అవినీతిని అంతమొందించడానికి వచ్చిన హంటింగ్ డాగ్ గా 'భారతీయుడిలోని' మరో కోణాన్ని చూపించాడు శంకర్. ఆయనే మళ్లీ రావాలి అంటూ హీరో సిద్ధార్థ్ 'భారతీయుడికి' ఇచ్చే ఎలివేషన్స్ హైలైట్ గా నిలిచాయి. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అంటూ కమల్ హాసన్ అవినీతి పరుల్ని వేటాడే వేట నెక్స్ట్ లెవెల్ అనేట్టుగా ఉంది. ముఖ్యంగా ఆయన గెటప్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేట్టుగానే ఉన్నాయి. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైప్ తీసుకొని రాగా యాక్షన్ ఎపిసోడ్స్ లో 25 ఏళ్ల నాటి కమల్ హాసన్ ని గుర్తు చేస్తున్నాడు. నా నుంచి పారిపోలేరు, దాక్కోనులేరు, ఆట ఆరంభమైంది అంటూ భయపెట్టేస్తున్నాడు 'భారతీయుడు'. ప్రతినాయకుడిగా ఎస్‌జే సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సిద్ధార్థ్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. అలాగే యాక్షన్ సన్నివేశాలైతే పిచ్చెక్కించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సింగిల్ వీల్ స్కూటర్ పై చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి 'భారతీయుడు 2' సినిమా అంచనాలకు తగినట్లే ఉందనిపిస్తుంది. మరి ప్రేక్షకుల ఒపీనియన్ ఎలా అనిపించిందో చూడాలి.